సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఇహ పరలోకాలకు దేవుడు, నిరంతర స్తోత్రార్హుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్ర. పోయిన వారంలో మనము దైవజనుడు ఆ కుండలో విషమున్నది అనేటువంటి వాక్యమును ధ్యానం చేశాం. దైవజనుడు ఆ కుండలో విషమున్నది. కాబట్టి ఏది విషము అంటే, వారు వేరు ద్రాక్షావల్లిని చూసి దాని గుణమెరగక ముడి నిండా కోసుకుని వచ్చి కుండలో వేసి వండిన. కాబట్టి దాని రుచి చూచినప్పుడు అది చాలా విషంగా మారింది. అందుకనే వారు దాని రుచి చూసి దైవజనునికి చెబుతున్నారు, దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నది. కాబట్టి ఆ వెర్రి ద్రాక్షలు ఏంటి అంటే పాపానికి గుర్తు అని మనము ధ్యానం చేశాం. వెర్రి ద్రాక్షలు పాపానికి గుర్తు. పాపము ఎప్పుడైతే దాని గుణము మనం ఎరగక చేస్తామో అది ఎంత భయంకరంగా మన జీవితాన్ని పాడు చేస్తుందో, హాని చేస్తుందో, మనకు దేవునికి ఉన్న మధ్య ఆ యొక్క సహవాసాన్ని, మనకు దేవునికి ఉన్నటువంటి ఆ మంచి సంబంధాన్ని ఎలాగైతే పాడు చేస్తుందో మనం చూసాం. అందుకొరకే ఏంటట, వెర్రి ద్రాక్షలు దేనికి గుర్తు? పాపానికి గుర్తు. అయితే కుండ మనిషి హృదయానికి గుర్తు. కాబట్టి ఆ కుండలో అనగా మన హృదయంలో పాపాన్ని ఉంచుకోకూడదు. మన హృదయంలో పాపాన్ని మనము ఉంచుకొని ఇష్టపడితే దాని వలన చాలా కీడు, హాని, అనేక రోగాలు, బలహీనతలకు మనం గురవుతాం. దాన్ని బట్టి మనం వెంటనే దేవునికి మొరపెట్టాలి. ప్రభువా, నా కుండలో విషం ఉన్నది, నా బ్రతుకులో విషం ఉన్నది, నన్ను బాగు చేయి, శుద్ధి చేయి, పవిత్రపరచు అని దేవునికి మనము మొరపెట్టాలి. దావీదు పాపము చేసినప్పుడు 51వ కీర్తనలో తను మౌనంగా ఉండలేకపోయాడు. కాబట్టి మౌనంగా ఉండలేక తన పాపాన్ని తాను ఒప్పుకుంటూ అడుగుతున్నాడు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా. కాబట్టి ఈ రీతిగా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. 32వ కీర్తనలో భక్తుడు సెలవిస్తాడు, నా దోషము కప్పు కొనక ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. కనుక ఒప్పుకోవడం మంచిది. ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. కప్పుకొని దాన్ని కొనసాగిస్తే దాని వలన మనకు నష్టం. అందుకనే మనము చాలా అజ్ఞానులం. మనం కొన్నిసార్లు కొంతమంది, ఎందుకనగా మనుషులకు తెలియకుండా నేను బ్రతకటం మంచిదే, కానీ మరి దేవుడు చూస్తున్నాడన్న జ్ఞానము మనకు ఉండదు. కొన్నిసార్లు దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. దావీదును ఎవరు చూడలేరు. దావీదు చేసిన పనిని ఎవరు చూడలేరు. బెత్షెబతో మరి అతడు కలిగి ఉన్న స్నేహాన్ని ఎవరు చూడలేదు. కానీ అందుకనే అతడు ధైర్యంగా ఉన్నాడు, నిశ్చింతగా ఉన్నాడు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఏ దైవజనుడు చూడలేదు, ఏ ప్రవక్త చూడలేదు, తన రాజ్యంలో ఎవరు కూడా చూడలేదు. అతడు చాలా తెలివితో అతడు ఆమెతో స్నేహం చేశాడు. కానీ దేవుడు చూస్తున్నాడు.
వెంటనే దేవుడు సహించకుండా నాతాను ప్రవక్తను పంపించి అతనికి హెచ్చరించాడు, ఇది నీకు తగదు, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అని చెప్పినప్పుడు వెంటనే అతడు ఈ కీర్తనను రాసినట్లు 51వ కీర్తన మనం చూస్తాం. కనుక ఒక్క దోషమైనను పాపమైనను నాలో ఉండకూడదు. హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, ఇసోపుతో నన్ను కడుగు, నా యందు శుద్ధ హృదయం కలగచేయి, నాకు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను వెలివేయవద్దు, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు. ఎంత ఏడుస్తున్నాడు ఒక పసిబిడ్డలాగా. ఈరోజు పాపము మన కుండలో ఉండకూడదు, దోషం మన కుండలో ఉండకూడదు, మన హృదయంలో ఉండకూడదు. మన దేవుడు చూస్తున్నాడు, మన బ్రతుకును ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి దావీదు గారి వలె మనం కూడా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, కన్నీరు గార్చాలి, దాన్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. అప్పుడే మనము దేవుని దీవెనను పొందుకుంటాం. కాబట్టి అందుకనే మొదటి యోహాను పత్రిక 1:9 మీ పాపములను మీరు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తారు. ఒప్పుకోవాలి. జస్ట్ కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కనుక నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. అందుకనే నేను ఒప్పుకున్నాను కానీ కప్పుకోలేదు ప్రభు అంటారు. కాబట్టి ఈరోజు ఎంతమంది మన కుండనే హృదయంను శుద్ధి చేసుకున్నాం, పరిశుద్ధపరుచుకున్నాం. కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మనం విడిచిపెట్టాలి, నటించకూడదు. ఈరోజు పాపం వలన ఎన్నో నష్టాలను, ఎన్నో కష్టాలను, ఎన్నో శాపాలను మనం పొందుకుంటాం. అందుకని దావీదు చిన్న బిడ్డలాగా ఏడ్చా, నాకేం గొప్ప రాజ్యం ఉంది, గొప్ప రాజును నేను, అందరూ నాకు భయపడతారు, కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జయమే నాకు అని తను మౌనంగా లేడు. తను చేసింది ఎప్పుడైతే దైవజనుని ద్వారా హెచ్చరించబడి నాతాను ప్రవక్త ద్వారా ఈ పాపం చేసింది నువ్వే అని ఎప్పుడైతే రుజువైందో వెంటనే ప్రభు పాదాల దగ్గర అతడు మరి మోకరించి ప్రార్థన చేసి కన్నీరు గార్చినట్లు మనం చూస్తున్నాం. దావీదు ఎంతవరకు ప్రార్థన చేశాడంటే క్షమించే వరకు ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించే వరకు వదిలిపెట్టకుండా ప్రార్థన చేశాడు. అందుకనే దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నది, ఆ విషం పోవాలి అంటే ఈరోజు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ఆ విషం పోవాలంటే, ఆ యొక్క దోషం పోవాలంటే, శాపం పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు, నీ అపరాధాలు నువ్వు ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు ప్రభు నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్నేం చేస్తాడు? నన్ను ఏం చేస్తాడు? పవిత్రునిగా చేస్తాడు. అందుకని కుండలో విషం ఉన్నదని వాళ్ళు మెల్లగా చెప్పారా? దైవజనుడా కుండలో విషం ఉందయ్యా అని మెల్లగా చెవిలో చెప్పారా? కేకలు వేశారు. ఏమని? కుండలో విషం ఉన్నదని కేకలు వేశారు. ఈరోజు ప్రభు దగ్గరికి కూడా వెళ్ళి మనం ఏం చేయాలి? కేకలు వేయాలి, రోదన చేసి ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి, విలపిస్తూ ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రీతిగా నీవు, నేను, మనము దేవుని సన్నిధిలో హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, ఏ జబ్బు లేకుండా, ఏ పాపము లేకుండా మన హృదయాన్ని క్లీన్ చేసుకోకపోతే నిజంగా మన పాపములను బట్టి మనం చాలా నష్టపోతాం. ఏంటి పాపం యొక్క గుణం ఏంటి? పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. పాపము యొక్క గుణం, పాపం ఏం చేస్తుంది? దేవునికి మనకును అడ్డుగోడలాగా నిలబడుతుంది అని చూసాం. పాపము దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుందని చూసాం. పాపము మనల్ని చంపుతుందని చూసాం. ఇంకా పాపం వలన శాపములు, అనేక రుగ్మతలు
దేవుని యొక్క సన్నిధి దూరం చేసుకున్నాడు కయ్యను పాపం వలన. కాబట్టి చాలా నష్టాలు పొందుకుంటాం పాపాల వలన. అందుకని ఆ విషం అనే పాపాన్ని మన కుండలో ఉండకుండా మనం వెంటనే దేవుని పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడ, నాకు ఆ మనసు తీసేయి, నాకు ఆ హృదయాన్ని తీసేయి, నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా సరే, నాకు ధనము వద్దు, ధాన్యము వద్దు, ఆరోగ్యము వద్దు, ఆయుష్ లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, నాకు శుద్ధ హృదయం దాచి నేను శుద్ధుడను కావాలని నువ్వు వేదన పడి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నిన్ను చూస్తాడు. నిజంగా శుద్ధ హృదయం కొరకు ఎంత తప్పిస్తున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, వాటితో పాటు అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఈరోజు నా దేవునికి మనం మొరపెట్టాలి. కుండలో విషమున్నదయ్యా, కుండలో విషమున్నది ప్రభువా అని ప్రభువుకు మనము మొరపెట్టి ఆ కుండను, ఆ హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకపోతే నీవే నష్టపోతావు, చచ్చిపోతావు. నీ చావు నిత్య నరకానికి దారితీస్తుంది. దేవునికి నీకును మధ్య ఎడబాటు కలుగుతుంది. నిత్యము ఏడుపు, పళ్ళు కొరకటము, భయంకరమైన కటిక చీకటిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అది ఊహించుకుంటేనే చాలా బాధకరమైనటువంటి విషయం. అందుకని మొదటి కుండ విషపు కుండ మనం ధ్యానం చేశాం. దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నది కనుక రెండవ కుండను గురించి దినం మనము ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథములో నుండి కొద్దిగా ఒక వాక్యం చదువుదాం. ఈ పాపపు కుండ గురించి మనం చదువుదాం. ఎజ్కేలు 24:6 వాక్యాన్ని ఒకసారి చదవండి. ఎజ్కేలు గ్రంథం 24:6. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా శ్రమ మడ్డిగల కుండ మానకుండా మడ్డి కలిగి ఉండుకుండా నీకు శ్రమ అంటాడు. ఇక్కడ ఒక కుండను చూస్తాం మనం. ఏ కుండ ఇది? మడ్డిగల. మడ్డి అంటే తెలుసా మీకు? తెలియదా? జిడ్డు ఎంత దోమినా పోనిది, ఎన్ని రకాలైనటువంటి వాటిని వేసి కడిగినా తొలగిపోనిది మడ్డి. దానినే మడ్డి అంటారు. జిడ్డు, మడ్డి, జిగురు. కాబట్టి ఎన్ని రకాలుగా మన సొంత ప్రయత్నాలు చేసిన పోనటువంటి డాగులు వెలిగినటువంటి కుండ. అందుకనే అటువంటి మడ్డి కలిగిన, పాపము కలిగిన కుండలాంటి మన హృదయం ఉన్న వారికి ఏమంటాడు దేవుడు? శ్రమ. మీకు శ్రమ. కాబట్టి ఆ మడ్డిని తొలగించుకోవాలి. మీ యొక్క ప్రయత్నాలతో నీ కుండకు అంటుకున్న, నీ హృదయానికి అంటుకున్న మడ్డి పోదు. నీ యొక్క ప్రయత్నాలు పనిచేయవు. నీ మడ్డి పోవాలంటే నా దగ్గరికి నువ్వు రావాలి, నన్ను నువ్వు వేడుకోవాలి, నాకు మొరపెట్టాలి. నా ఎదుటికి నువ్వు వచ్చి నన్ను బ్రతిమాలుకుంటే నీ మడ్డిని నేనేం చేస్తాను? తొలగిస్తాను. ఎన్నో రోజుల నుంచి నీ పాపమును నువ్వు శుభ్రం చేసుకోకుండా, ఎన్నో రోజుల నుంచి అది పేరుకుపోయింది, అది మడ్డి పట్టింది, అది పెద్ద డాగుగా అయిపోయింది. అది పోదు సామాన్యంగా. నువ్వు కన్నీరు కాచాలి, నువ్వు ఉపవాసం ఉండాలి, వేదనతో రోదన చేయాలి నువ్వు, లేకపోతే పోదు. చాలా మందికి నేను పాపిని అన్న సంగతే తెలియదు. నేనేం చేశానండి? నేను చాలా పరిశుద్ధుడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి పాపులమైన మనమందరం కూడా మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. నీ పాపము నీకు చెడు మంచి అని ఎరిగే అవగాహన వచ్చినప్పటి నుండి నీ పాపమును, నీ దుష్ట చూపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, నీ మోసం, అన్యాయము, అబద్ధము, అక్రమము, అవినీతి, కనుక ఇవన్నీ కూడా
పాపము నీ యొక్క హృదయంలో పేరుకుపోయింది. అది మట్టిలాగా తయారైపోయింది. అది నీ ప్రయత్నాలతో పోదు. అటువంటి మడ్డి నిన్ను నిత్య నాశనానికి ఈడ్చుకొని పోతుంది. నిత్య నరకానికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ మడ్డిని తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చెందించాడు. జస్ట్ మనము మన పాపాలను ఒప్పుకుంటే చాలు. దేవా, యేసయ్యా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు. మడ్డి కలిగినటువంటి పాపము నా పాపం. కొన్ని అలాగా జస్ట్ ఒప్పుకుంటే పోతాయి, కొన్ని పోవు. చాలా జిగురులాగా పట్టుకుంటేవి. కనుక మనల్ని ఈడ్చుకొని నాశనానికి వెళ్ళే వరకు కూడా అవి వదిలిపెట్ట. అటువంటి మట్టిని నువ్వు జోకొడుతూ పడుకోబెడితే నువ్వు నష్టపోతావు. నేను అనేక సార్లు చెప్పాను ఈ మాట. ఒక తాటి చెట్టు, ఒక పెద్ద వృక్షము చెట్టు ఒక స్థలంలో ఉందట. ఒక రావి గింజ తెలుసు కదా, అది చాలా సోళ్ళు గింజలాగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. గాలి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉందట. అది వెళ్ళిపోయి ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సపోర్ట్ కొరకు దాన్ని ఆనుకుంది. అప్పుడు తాటి చెట్టు అని, ఏమి ఇక్కడికి వచ్చావు అంటే, లేదు తాటి చెట్టు, నేను ఈ గాలికి నాకు తట్టుకునే బలం లేదు, ఈ వానకు తట్టుకునే బలం లేదు, నేను ఎగిరిపోతున్నాను, నన్ను కొట్టేస్తా ఉంది గాలి, నువ్వు దయతలిచి, చిన్నదాన్ని కదా నేను, అసలు నీకు ఏ విషయంలో కూడా చనిపోను. కనుక అటువంటి నన్ను ఈరోజు నీ ఆకులతో ఆదుకొని నన్ను కాపాడితే నీ రుణము నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేను, చాలా కృతజ్ఞురాలనై ఉంటాను అని చెప్తున్నాను. దాని యొక్క చిన్న అది గింజ కదా, అది నన్ను ఏం చేస్తుందని చెప్పేసి మధ్యలో చేర్చుకొని దాన్ని ఆదరించిందట. మరి గాలి వాన తగ్గింది, వెళ్ళిపో అంటే, నేనెంత నీ ముందు, నేను నీతో ఉంటాను, నిన్ను వదిలిపెట్టి పోవట్లేదు అని అది అలాగే ఉంటే, అది మెల్లగా అక్కడే మొక్కేసి ఆ తాటి చెట్టుని చీల్చివేసి పెద్ద ఊడలు వేసే మర్రి చెట్టుగా అయిపోయింది. కొన్నిసార్లు మనం చిన్నదే పాపం, అది జస్ట్ అదేం చేస్తుంది అనుకుంటాం, అది నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ఈరోజు పాపమును ప్రోత్సహించొద్దు. పాపమును నేను ఏ విషయంలో కూడా ప్రోత్సాహపరిచి అదేం చేస్తుందిలే అని అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా పాపమును గురించి జాగ్రత్త పడాలి. పాపం చేసిన వారు ఎంతోమంది నేల రాలిపోయారు, బ్రతుకును భ్రష్టు చేసుకొని నాశనం అయిపోయినటువంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. అందుకని పాపము జోలికి మనం పోకూడదు. పాపం మనల్ని పట్టుకుంటే అది మనం చచ్చే వరకు వదిలిపెట్టాలి. ఈరోజు ఎవరైనా మనలో అటువంటి జిడ్డు పాపం, మడ్డితో కూడిన కుండలాంటి హృదయం కలవారం ఎవరమైనా మనం ఉంటే ప్రభు దగ్గరికి రావాలి. నా దగ్గరికి రండి, నీ మడ్డి అంతా కూడా నేను క్లీన్ చేస్తాను, నిన్ను శుభ్రపరుస్తాను అంటాడు ప్రభు. ఒకవేళ నీవు మడ్డి అనే ఆ పాపాన్ని, జిడ్డు అనే పాపాన్ని, నీ ప్రయత్నాలతో పోని ఆ పాపాన్ని ఉంటే ఉన్నిలే అని నువ్వు అనుకుంటే నీకు ఏమంటుంది వాక్యం, నీకు శ్రమ, నీకు వేదన కలుగుతుంది అని చెబుతుంది వాక్యం. కాబట్టి మనకు వేదన కలగకుండా, మనం శ్రమల పాలు కాకుండా, మన ఇంటి వారిని శ్రమ పెట్టకుండా, మనము శ్రమ పాలు కాకుండా, ఆ మడ్డి, ఆ జిడ్డు, ఎంత తోమినా ఎంత తీసివేయాలనుకున్నా పోయినటువంటి ఆ పాపపు హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే, ప్రభు దగ్గర మనం దాన్ని పెట్టి వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు, శుద్ధి చేస్తాడు, ఆయన క్లీన్ చేసి శుభ్రపరుస్తాడు. అందుకనే దేవుని బిడ్డారా, మడ్డి కలిగిన కుండ, పాపము కుండ ఎప్పుడైతే మన హృదయం అని తెలిసిన వెంటనే మనం దేవునికి ఏం చేయాలి, మొరపెట్టాలి. దైవజనుడా, యేసయ్యా నా కుండలో విషం ఉన్నది,
నన్ను క్లీన్ చేయి, నన్ను శుద్ధి చేయి, నన్ను పవిత్రపరచు. ఎలా చేశావు ఇది? దాని గుణమెరుగక నేను చేశాను, దాని నైజం తెలియక నేను చేశాను. అది ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు. సరదాగా మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు నేను ఎంత వదిలించుకోవాలన్నది వదలట్లేదు. ప్రభువా, నీవే నాకు ఆధారం, ఆశ్రయము అని ప్రభువును నీవు వేరుకుంటే ప్రభు తప్పక నీకు ఆ మడ్డి కలిగిన, ఆ విషముతో నిండిన ఆ పాపపు కుండను క్లీన్ చేసి ప్రభువుకు ఉపయోగకరంగా శుభ్రమైన పరిశుద్ధమైన కుండగా నీ హృదయాన్ని, నా హృదయాన్ని మారుస్తాడు. కాబట్టి పాపపు కుండ, కాబట్టి దాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకపోతే శుభ్రపడు. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.